హాయ్ అండి. హెల్త్కి ఎంతో మంచి చేసే గుమ్మడికాయ కర్రీ చేసి చూపిస్తున్నాను అండి. ముందుగా ప్యాన్లో నువ్వులను వేసి వేడి చేసి పక్కన పెట్టుకొని గిన్నెలోకి ఆయిల్ వేసి పచ్చనిపప్పు సాయమినపప్పు ఆవాలను వేయించుకొని కరివేపాకును కూడా వేయించి దీనిలోకి మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకొని వేయించుకోవాలండి. ఇవి కూడా వేగాక గుమ్మడికాయలో గింజలు చెక్కు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసి పసుపు ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి మూతను పెట్టుకొని కొంచెం వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇవి మగ్గేలోపు ఇలాగా మనం వేయించుకున్న నువ్వుల్ని మిక్సీ వేసుకొని ఇదే మిక్సీ గిన్నెలోకి పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మూతలో వాటర్ వేసి పెట్టుకోవడం వల్ల గుమ్మడికాయ ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయండి. కూర కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. ఇలా ఒకసారి కర్రీని తిప్పి దీనిలోకి మనం మిక్సీ వేసి పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని నువ్వుల పొడిని వేసుకొని బెల్లాన్ని కంపల్సరీ వేసుకోవాలండి. అది మీరు తీపి తింటే ఎక్కువ వేసుకోండి, లేదంటే కొంచెం వేసుకొని కొంచెం వాటర్ని వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా పూర్తిగా మగ్గాక దీనిలోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి.